హాయ్ అండి. గోధుమ రవ్వ అండి, సుజీ రవ్వ అంటారు కదండి. దాంతో గులాబీ జామ్ చేస్తున్నానండి. కొబ్బరి పాలు వేసండి. కొబ్బరి పాలు 3 కప్పులండి. ఒక కప్పు గోధుమ రవ్వనండి. ఒక ఒక కప్పు కప్పున్నర చక్కెర వేసానండి. 3 యాలక్కులండి. కొబ్బరి పాలు పెట్టుకుని మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత ఈ గోధుమను వేసుకోవాలండి. వేసుకుని బాగా ఉండలవి కంటెస్టర్లో చేసుకోవాలండి. ఓకే. బాగా దగ్గర పడేదాకా గోధుమ నూకను ఉడకనివ్వాలండి. దగ్గర పడ్డాక ఒక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టేసుకునండి. మనం గులాబీ జామున్లు చేసుకుంటామండి, ఆ టైప్లోనే చేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే అండి చేతికి అంటుకోదండి. కొద్దిగా నెయ్యి వేసానండి. ఆ ఉండలు చేసుకుని గట్టిగా చేసుకోవాలండి, లేకపోతే ఉండలు ఇలా విడిపోతాయండి. ఈ పంచదార పాకం పట్టుకునండి, మనం కప్పుకి 2 కప్పున్నర నీళ్ళు వేసేయండి. పంచదార పాకం పట్టుకుని యాలక్కి పొడి వేసాను, యాలకుల పొడి వేసానండి. సిమ్లో పెట్టుకునండి. నూనె బాగా వీటెక్కనివ్వకూడదండి, సమానంగా ఉండాలండి. మీడియం సైజులో పెట్టుకుని వేయించుకోవాలండి. మనం గులాబీ జాములు ఎలాగ చేసుకుంటామో అలాగండి ఇది కూడానే. లేకపోతే అవి ఇడిపోతాయండి. ఉండలు కూడా కొంచెం గట్టిగా చేసుకోవాలండి. బాగా వేయించుకునండి. పాకం మనం గులాబీ జాముకి టైపేనండి, అంటే గోధుమ నూకనండి, కొబ్బరి పాలతో చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. హాయ్ లక్ష్మీ ప్రశాంత్. ఇలా గుంట్లో అలా గట్టిగానే చేసుకోవాలండి. మాకు ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయండి. మీకు కురుస్తున్నాయండి? నిన్న నుంచి వర్షం కురుతున్నాయండి. ఇక్కడ వస్తుందండి. మీరందరూ నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. లక్ష్మీ ప్రశాంత్ నువ్వు చూసినందుకు చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్. అవి నలకలు అనుకుంటారేమోనండి. యాలకుల పొడి కొంచెం అదే ఎక్కువగా మెత్తగా చేయలేదండి, ఇలాగా కొట్టానండి. యాలకుల పొడి అండి అవి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి.